श्रीगुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधि विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద,
ధాత్రీరమణ గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీమతే విఘనసే నమః. భృగుమరీత్యత్రికశ్యపేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షే నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. శృతి స్మృతి హృది పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్కే తదంగ కరకారాధనం కరిష్కే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుచిరకం శుశర్మాం. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యక్తిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితో తవిష్టుర విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యా. ఓం వర్ణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాగాం వాగిమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి తన్నులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్ర నమః. పుష్పేన ఆసనం పరికల్పయామి. వరుణాగ్ర నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పే పూజయామి. వరుణాగ్ర నమః. పుణ్యపుష్పై పూజగామి. వరుణాగ్ర నమః. గుడోపహారం నివేదగామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్ర నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతాత్వం మహితోనుశంభో వైరాజంతే సోదన్నిధత్తాం ప్రేష్యామధేశో విబుధానామనాదిర్గామే హస్తాన్ దనితాన్ దధాతు. ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రపతేమావాహగామి వామే జగామావాహగామి సూత్రపతే జగాజగిత శ్రీ విశ్వక్సేనాగ్ర నమః. పుష్పేన ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాగ్ర నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్ర నమః. గుడోపహారం నివేదగామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాగ్ర నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం
వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధావభిः ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాకం సురేం त्रीणि पदा विचक्रमे विष्णुरुगोपादाभ्यां ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरातदं तद्विप्रासो विपन्यवोजाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदारासते दीर्घमायुः भद्रं कर्णे विशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टुवाकं स्वस्तनोभिर्विकशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीरिषदा कुर्गन्तोः अदितिर्जौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वेतोपविजुषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सव कर्मांगम अद्य क्रियमान सर्वकर्मसु सर्वोपकरणत्रविशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षरार्थं क्रियमान पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सव कर्मांगम सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवत्यजनकर्मणि स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्य मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सव कर्मांगम पुण्याः भगवत्यजनकर्मणि रुद्धिं भवन्तो अप्रवन्तु कर्म रुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तु कर्म रुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तु कर्म रुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षसे यो वश्यवतमोरधस्तस्य भाजगते हनः उषधीरिव मातरः तस्मा रङ्गमामभोगशिक्षकागजन्वथाम् आपो जनगथा जनः ओम पवमानस्सु वर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगिवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतो गुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्कै भक्वेस्तनुवो वीतपृष्ठाः तगा वदन्तः सदमात्येषु वयग्स्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरीक्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुःखाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्पुस्त्या वरुणः समीच्यका यमो राजा प्रमणाभिः पुनातु मां
जातवेदामोच्चगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञपदगे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 జగద్రక్షక గోవింద గోవింద. पितो मार्चयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्चयन्तां उदीच्यां दिश्याप ओषधिगो वनस्पतयो मार्चयन्तामोत्थागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्ताम् अथोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शिखेनो गृध्रानागुस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन् अजामेकाल्लोहितशुक्लकृष्णां बक्वीं प्रजां जनगन्ति गुंसरूपाम् वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గిని శ్రీవత్సాంకరాయ చ నమః పరస్మై పరమాత్మని నమః పరస్మై వ్యూహోపవ్యూహాంతర విభూతయే విభవాయ నమస్తస్మై విశ్వాంతర్యామినే నవే. అపార కృపాశీలి అయినటువంటి ఆర్తత్రాణ పరాయణుడు ప్రణతార్తిహరుడు ఆ దేవదేవుడు నిరంతరం పరవ్యూహ విభవ అంతర్యామి అక్షాస్వరూపుడై అఖిల జగత్తుని కూడా తన చల్లని చూపులతో సంరక్షించేటువంటి స్వామి. అటు దేవదేవుని సాన్నిధ్యంలో ప్రతినిత్యము కూడా విశేషంగా భక్తజనులని అనుగ్రహిస్తూ పెండి కుమారుడై ఆ శ్రీదేవితో భూదేవితో కూడి అఖిల జగత్తుకి తన ఆశ్రయాన్ని అనుగ్రహిస్తారు. అలాంటి ఆ స్వామి సాన్నిధ్యంలో కైంకర్యం చేయటానికి నిరంతరం అంటే సేవ చేయాలి అని బ్రహ్మాది దేవతలంతా ప్రతినిత్యము శ్రీవారి ఉత్సవాదులలో పాల్గొంటారు. అటు బ్రహ్మాది దేవతలందరినీ కూడా వారి ఆగమనాన్ని చక్కగా స్వాగతం పలుకుతూ ఈ నవపాలికలలో సమస్త జీవకోటికి కూడా ఆహారాన్ని అందించేటువంటి సూర్యకిరణాలని ఆ అమృత కిరణులైన చంద్రుడు స్వీకరించి ఆ కిరణ స్పర్శ చేత ఔషధములు అంటే ఆహార ధాన్యములు, ఔషధములు, వనస్పతులు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. వీటన్నిటికీ కూడా తన కిరణ స్పర్శ చేత వికాసాన్ని కలిగిస్తారు సూర్యచంద్రులు. అటు సూర్యచంద్రుల్ని నిరంతరం ధరించేటువంటి నేత్రసములుగా చెప్పారు. ఆ శ్రీమన్నారాయణుడు అట్టి పరమాత్మ ఆ పురుషోత్తముడు ఈనాడు ప్రారంభంలో ఆచార్య స్మరణ చేసి ఆగమ శాస్త్రాలని అందించినటువంటి
ఆ విఖనో మునీంద్రుల శిష్యులు భృగ్వత్రి మరీచి కశ్యపాది మహర్షులకు సాష్టాంగ ప్రణామాలు చేసి తదనంతరం గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించి శుద్ధీకరణ చేసి తదనంతరం ఈ అంకురారోపణని నిర్వహించారు. ఎక్కడెక్కడైతే అంకురారోపణ క్రియలు జరుగుతాయో శాంత్యర్థం, వృద్ధ్యర్థం, అభ్యుదయార్థం చ అని సంకల్పించి చేసిన ఈ సద్యోంకురారోపణ సకల శుభాలను కలిగిస్తాయి. స్వయం వ్యక్త క్షేత్రమైన వెంకటాచలంలో చేస్తే ఈ విశ్వమంతా దాని ఫలం ప్రభావం ఉంటుంది అని మహర్షాదులు చక్కగా చెప్పారు. అట్టి స్వామికి ఈ విశాల విశ్వమంతా వ్యాపించిన విష్ణు తేజో వైభవానికి పల్లాన్లు అని ఆ మంగళాశాసనం చేస్తూ జగద్రక్షణ దీక్షా తత్పరుడైన స్వామికి రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నది. పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయువప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తిగనం తార్క్ష్యమరిష్టునేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహోమచమాంగిరసంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. గోవింద గోవింద. ఈ జగత్తుని సృజించి పాలిస్తూ మరలా తనలో లీనం చేసుకుంటూ ఒక లీలగా ఒక ఖేలగా ఈ జగత్తుని నడిపేటువంటి స్వామి ఆ దేవదేవుని సాన్నిధ్యంలో కొద్దిసేపైనా కూర్చొని ఈ ప్రపంచాన్ని మరచి ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మని హృదయంలో నిలుపుకునే ప్రయత్నం చేస్తూ అలాంటి స్థితికి కూడా నీవే నన్ను అనుగ్రహించాలి అని తరతరాలుగా నిరంతరాయంగా ఆ స్వామివారిని శాస్త్ర పద్ధతిలో ఆరాధన చేస్తూ ఆ ఫలాన్ని లోకానికి అందించేటువంటి విప్రరూపంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపంగా భావిస్తారు భక్తులు. వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి ఆ స్వామివారి శ్రీపాద పద్మారాధకులు చక్కగా సంకల్పం చేసి తులసి దళాలను స్వామి పాదాలయందు నిలిపి ప్రాణాయామ పూర్వకంగా సంకల్పాన్ని చెబుతూ స్వామి నీ కైంకర్యం నిరంతరం కూడా కలగాలి. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేష దోషా సంసృష్టం స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతా సంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహాన్నవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం. ఇలాగ శ్రీరంగ గద్యంలో
భగవద్ రామానుజాచార్య స్వామి అద్భుతంగా కీర్తిస్తాడు. శ్రీరంగశాయినం అస్మత్ స్వామినం ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్య దాస్యైక రసాత్మ స్వభావోహం తదేకానుభవ తదేక ప్రియ పరిపూర్ణ మృగవంతం విశదతమానుభావేన నిరంతరం అనుభూయ తదనుభవ జనితాశేషవస్తో శేషావస్తోచితాశేషశేషత్రైక అతిరూప నిత్య కింకరో భవామి అంటారు. అంటే స్వామి యొక్క కైంకర్యం నిత్యం చేయాలి అని, అలాగ చేసేవానిగా భగవానుడే తీర్చిదిద్దాలి అని 3 రకాలైనటువంటి త్రివిధ చేతనాచేతనములను తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఆ స్వరూపాలకు, స్థితులకు, ప్రవృత్తులకు తగినట్లుగా క్లేశము, కర్మ ఇలా అశేషమైన దోషాలు ఏమాత్రం అంటనివాడు. స్వాభావికమైన అనంతమైన జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము ఉపనిషత్తులు కూడా చెప్తాయి. వసి, రుజువు, ఇలాగా మార్దవము, ఆర్జవము, సౌహార్దము, సౌమ్యము, కారుణ్యం, మాధుర్యం, గాంభీర్యం, ఔదార్యం, చాతుర్యం, స్థైర్యం, ధైర్యం, శౌర్యం, పరాక్రమం, సత్యకామము, సత్యసంకల్పము, కృతిత్వము, సృజనత్వం, కృతజ్ఞత్వము అంటే చేసిన మేలు మరవకుండుట, ఇలా అసంఖ్యేయమైన గుణ సమూహాలతో కూడినటువంటి పరబ్రహ్మ పురుషోత్తముడు అయ్యా నీవు స్వామి శ్రీనివాస వెంకటేశ అనుగ్రహించు అని ఆ నిత్య కైంకర్యాన్ని కోరుకునే పరమభక్తుల యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం చూస్తాం. అలాగనే మొదటగా శ్రీవారి అనుగ్రహం పొందాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అందుకనే ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాన్ పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపద్యే. ఓ తల్లి, నీవు అఖిల జగత్తులకు తల్లివి, జగజ్జననివి, జగన్మాతవు, అష్టైశ్వర్య సంపన్నురాలవి, సర్వేశ్వరుడు అయిన ఈ దేవదేవుని అభిమతానికి తగినట్లుగా స్వరూపం, రూపం కలిగిన దానివి, విభవము, ఐశ్వర్యము, శీలము ఇలాగ అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి దానివి, పద్మవనాలయవు, శ్రీదేవివి, ఎప్పుడూ స్వామిని విడవకుండా ఉండేదానివి, నిత్య అనపాయినివి, స్వామి వక్షస్థలవాసినివి, దేవదేవుని దివ్యమహిషివి, పట్టమురానివి, ఇతరులెవ్వరూ శరణాన్ని కోరిన వారికి అభయం ఇవ్వకపోయినా అట్టివారికి కూడా అభయాన్ని ఇస్తావు. కాకాసుర వృత్తాంతం సీతాలక్ష్మిగా ఉన్నప్పుడు ఆ కాకి రూపంలో ఉన్న జయంతుడు స్వామిని శరణాగతి చేయటం కూడా చేతగాక తలక్రిందులుగా ఉంటే ఆ శిరస్సు రామపాదాల వైపు మరలించిన తల్లివి కదా, ప్రేమతో శరణు అన్నవారిని రక్షిస్తావు, అభయం ఇస్తావు. అట్టి నిన్ను అనన్య శరణుననై అంటే ఇతరులనెవ్వరిని శరణు వేడని వాడనై నిన్ను శరణాగతి కోరుతున్నాను అని అంటారు. అలాంటి ఆ అమ్మ శ్రీదేవిగా భూదేవిగా వ్యక్తమై ఈ సమస్త మానవులను సంరక్షిస్తారు. అట్టి స్వామికి అమ్మకు అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతానస్వేతర సమస్త వస్తు విలక్షణ అనంత జ్ఞానానందైక స్వరూప అని చెప్పడం జరుగుతోంది. ఆ శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా స్వామి చెంత నిలిచి మనల్ని అనుగ్రహించడానికి సదా సన్నద్ధంగా ఆ పుష్పమాలికలను ధరించి సర్వాభరణ భూషితులై పెండ్లి కుమార్తెలై ఈ జగత్తుకి శ్రేయస్సుని కలిగిస్తూ ప్రేయస్సుని ప్రియమైన దాన్ని కూడా అనుగ్రహిస్తూ ఆ స్వామి చెంత నిలిచేటువంటి శుభవేళ ఆ అర్చక స్వామి తాను కూడా
ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై తులసి పూసల మాలికను ధరించి పద్మాక్ష తులసీ మాలికాం అలాగ శాస్త్రబద్ధమైన రీతిలో స్వామి సన్నిధానంలో వినయ వినమ్రభావంతో శ్రీవారి అనుగ్రహంతో స్వామి నీ అనుగ్రహం వల్ల నీ పాద పద్మాలకు శరణాగతి చేస్తూ నీ కైంకర్యం చేసే భాగ్యాన్ని ప్రసాదించావయ్యా మాకు తరతరాలుగా అని ఆ స్వామివారిని ప్రార్థించి శరణాగతి చేసి ప్రపన్నపూర్వకమైనటువంటి అర్చన వైఖానస సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తూ ఇప్పుడు అగ్నిముఖంగా భగవద్ ఆరాధన చేయాలి అనే సూక్తిని ఆశ్రయించి అగ్ని ప్రతిష్ఠ ఔపాసనాగ్నిగుండే ఆఘార కర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృత్వాం సంశుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగిదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దేవ్యా హోతారామనిశంతపూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మక్కింగజంతువమగాని హవ్యాకోదిः సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कितमच्चनाहं विश्वे देवासो अधिवोचतामें देवीश्वरर्वीरुनः कृणोत विश्वे देवास यवीरगत्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विशते सोमराजन् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानयजमानस्य हन्तु शिवानः सन्तु प्रजितश्च दस्रश्चन्नो माता पृथिवी तोकसाता रेखा गायत्र्या प्रोक्ष्याम् जातवेदो भवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कते उपावरोह जातवेदः पुरस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगिमस्मासुधे किजस्रो दीदिहिनो दुरोने अग्न आगाहि वीतगे गृणानो हव्यदातके निहोता सत्स्य बर्हिषि कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधः प्रसुभाम् तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसेमतः सुरुचो वेन आवहाम् स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवहाम् ॐ ब्रह्मा नमवाहगामि प्रजापतिमवाहगामि पितामहमवाहगामि हिरण्यगर्भमवाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदध्यगुं सभेगं विदश्रवणय्यो ददासु तस्मै ॐ सोममवाहगामि यज्ञाङ्गमवाहगामि इन्दुमवाहगामि चन्द्रमवाहगामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तऋषीरागं सुकृतां नित्रलोकस्तत्रेमयि यज्ञै यजमानं च देहि ॐ प्रोक्षां पात्रादाधावमाधागाम् दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा उभाभ्यां देवसविधः प्रहरेम वेतगे आदित्यव्यञ्जनमसि ऊर्णामृतसन्त्वास्तृणामि स्वाधस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतपदेच्चैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसि स्तुतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमवाहगामि सोममवाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचि इच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषे नागं सुकृताङ्गित्रलोकस्तत्रेमयि यज्ञै यजमानं च देहि ॐ प्रणय गिनक्ति सवागिनक्तु संविशन्तान् देवीर्विषः पात्राणि देवगित्याघे दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ॐ प्रजापतिमवाहगामि इन्द्रमवाहगामि अग्निमवाहगामि सोममवाहगामि उत्तरप्रणिधौ अग्निशोमानवाहगामि वसूनवाहगामि मरुत अवाहगामि रुद्रानवाहगामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमवाहगामि बृहस्पतिमवाहगामि मित्रमवाहगामि वरुणमवाहगामि आदित्यानवाहगामि अश्विनमवाहगामि पूषणमवाहगामि कक्षमवाहगामि कक्षदेवत सोममवाहगामि औपासनेक्नमवाहगामि यज्ञदेवत विश्वान् देवानवाहगामि सर्वदेवानवाहगामि आद्यपात्रे
ప్రజాపతికే దుష్టు నిర్వపామి ఇంద్రాగే దుష్టు నిర్వపామి అగ్నగే దుష్టు నిర్వపామి వసుభ్యో దుష్టు నిర్వపామి రుద్రేభ్యో దుష్టు నిర్వపామి అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టు నిర్వపామి బృహస్పతిగే దుష్టు నిర్వపామి మిత్రాగే దుష్టు నిర్వపామి వరుణాగే దుష్టు నిర్వపామి అశ్విభ్యాం దుష్టు నిర్వపామి పూష్ణే దుష్టు నిర్వపామి కక్షాగే దుష్టు నిర్వపామి కక్షదేవత సోమాగే దుష్టు నిర్వపామి ఔపాసనేక్నాగే దుష్టు నిర్వపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టు నిర్వపామి సర్వదేవేభ్యో దుష్టు నిర్వపామి ఆద్యం ద్రుప్యదిష్టగామి చరం ద్రుప్యదిష్టగామి అగ్నే జ్యోతిరసి అగ్నే జ్యోతిరసీం సమిదసి స్వాహాం అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అరాతిగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాతిగః చిత్పది స్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహాం వాక్పది స్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహాం దేవస్వాసవితాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగాగాన ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యా చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః గమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రభవే నమః నిర్గాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వవత్తస్పతేర్థవత్తగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవత్సేనాన్నాత్కేన సమేధగ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్య ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేక్నాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యాచరం సావిత్ర్యా గృహీత్వా జుక్వా వ్యాహృతేర్జుహోతి ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిత ప్రాసావే శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభాం ఓం అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాకం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశేం ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివి వచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాక్రవాగుం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావేః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ಪಾವಡಲು ನಂದಿಯರೇ పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి విరసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య జేషస్య సహస్రఫరామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి శోవతీతి అష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे
मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु यः जन्मनि चाम् एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे चाम् आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमा अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थम् श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थम् श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिताम् कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थम् कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकेनन्दकशार्ङ्गादिपञ्चायुधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेय प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्धमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेय प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् जगत्कारणभूतस्याम् मूलप्रकृति स्वकीयमानस्याम् त्रिगुणात्मकस्याम् गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्याम् श्रीमहाविष्णोः परवासुदेव शर्मणः पौत्रायाम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेय प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतार रूप भगवत प्रत्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेय प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवायाम् भक्तलोक परिपालनायाम् किरीटहार केयूर दिव्याभरणभूषितायाम् दिव्य कौस्तुभालङ्कृतायाम् दिव्य पीताम्बरधरायाम् दिव्यमाल्योभिशोभितायाम् प्रपन्न पारिजाताय निजावतारायाम् स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्याद्भुत नित्य यौवनाम् स्वभावलावण्य तेजो रत्नाकरायाम् अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायाम् श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीम् भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेय प्रवरान्विताम् भार्गवस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः वक्षस्थल निवासिनीम् आनंद गुणात्मिकाम् मूल प्रकृति रूपाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जाताम् भृगो संकल्पतनयाम् भार्गवीम् श्रीदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीम् काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेय प्रवरान्विताम् काश्यपस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः अत्यंत मनोहरीम् अत्यंत सौंदर्यवतीम् बहुश्यामलांगीम् रेवती नक्षत्रे मीनराशौ जाताम् कश्यप प्रजापते संकल्पतनयाम् इमाम् भूदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वं दास्यामि
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేశగాం కన్యాం సలంకృతాం సాత్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిः కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. జగద్రక్షక గోవింద గోవింద, శ్రీభూరమణ గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయా సాగరః సశ్రేయంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః. నిరంతరం తన దర్శనం చేత, తన స్మరణం చేత మనకు అభీష్టమైన వరాలను అనుగ్రహించే కొండల వరాల రాయుడు, కోనేటి రాయుడు, దేవదేవుని శ్రీచరణాల చెంత ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యాలను అభిషేకం చేస్తూ ఉన్నారు. స్త్రీలందరికీ సకల శుభాలు కలగాలి అని, సౌభాగ్య సౌమంగళ్య సిద్ధి కలగాలి అని అమ్మలిద్దరూ తాము ధరిస్తారు ఈ మాంగళ్యాలను. అట్టి ఆ జగజ్జనకులైన ఆదినారాయణుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీహపతి శ్రీనివాసుని యొక్క ఈ దివ్య వైభవంలో మహాసంకల్పాన్ని పఠించారు. దేశము కాలము చాలా శక్తివంతమైనవి. దేశకాలాలు రెండూ కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావన చేయడం మన సనాతన ధర్మంలో ఒక విశేషం. కాల విభాగం, దేశం అంటే ప్రదేశం, మనకు ఈ చరాచర ప్రపంచమంతా, ఈ విశ్వమంతా విష్ణుమయంగా భావిస్తాం. విశేషించి భారతం అంటే భారతదేశం అనేది సర్వశ్రేష్టమైనది. నిరంతరం భగవద్ ఆరాధనలతో, యజ్ఞయాగాదులతో, ఆ సూర్య చంద్ర గమనములని అనుసరించి కాలాన్ని చక్కగా గుర్తించి లవ, త్రుటి, కల, కాష్ట, నిమేష, నిమేషం అంటే ఒక అర సెకండ్, మాత్ర 4 సెకండ్లు, నాడి అంటే 24 నిమిషాలు, ముహూర్తం అంటే 48 నిమిషాలు, దినము ముహూర్తాలు 30 ముహూర్తాలు ఒక రోజు, మాస, సంవత్సర, యుగ, కల్ప, మహాకల్ప, పరార్ధములు, మన్వంతరాలు కూడా కలిపితే 16 విభాగాలతో కాలాన్ని నిర్ణయిస్తారు. అనంతము అనన్నారు ఈ కాలాంశములు. అంటే సహస్ర సంఖ్యతో చెప్పడం సంప్రదాయం కాబట్టి ఆ పరమాత్మని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం కీర్తిస్తారు. ఇలాగా మనకు కళాకాష్ట ముహూర్తాది దినరాత్ర శరీరవాన్, మనకు పద్మనాభుడు, అనంత పద్మనాభుడు అని కూడా వ్రతాలలో అనంత పద్మనాభుని వ్రతం చేసేటప్పుడు స్వామిని కాలస్వరూపుడుగా వర్ణించారు. ఈ శరీరానికి 7 పడగలు, పడగకు 2 శిరస్సులు, 14 శిరస్సులు, ఫణై సప్తభిరావిష్టం పింగళాక్షం చతుర్భుజం. అంటే కళ్ళ నుంచి లెక్క వేస్తే 14 కాల విభాగాలు. కళ నుంచి పుట్టిందే కాల శబ్దం. కళతో మొదలవ్వడం ఇదే కదా. వారానికి 7 రోజులు, రోజుకి అహోరాత్రములు, ఇలాగా వారస్వరూపం వచ్చింది. అనంత పద్మనాభ నక్షత్రం ఉదయించే రోజు చతుర్దశి 14వ రోజు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, గీతలో తనను తాను కాలస్వరూపంగా చెప్పుకున్నాడు. కనుక ఇలాగా గోపాలకులు, గోవులు అంటే ఈ సూర్యకిరణ జన్యములైన కాల విభాగములు గోవులు అని, తత్పాలకుడు కృష్ణుడు అని కూడా ఒక విశేషం చాలా చెప్పారు.
ఇలాంటి కాలస్వరూపుడైన ఆ గోవిందుడు ఆ దివ్య రూపాన్ని మనం పెండ్లి కుమారుడు ఎలాగా ఉంటాడు అనంటే సత్యకాముడట ఆయన. కళ్యాణ గుణములు, జ్ఞానము, బలము, ఐశ్వర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మార్దవము, ఇలాగ ధైర్య, స్థైర్య, శౌర్యాది గుణాలు. సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞతాద్య సంఖ్యేయ, కళ్యాణ గుణగణౌఘ మహాన్నవ అంటారు. సత్య సంకల్పులు, సత్యకాములు, సత్యస్వరూపుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధమూర్తులు నీ వలన స్వీకరించి ఈ వివిధ సృష్టి కర్తృత్వ భారాలను నిర్వహిస్తున్నారో ఎలాగా అనేది నీవు తెలిసిన వాడవు స్వామి. అసంఖ్యేయమైన కళ్యాణ గుణాలకు అవధి అంతము లేని గంభీరమైన సముద్రం లాంటి వాడవు. శోచిత వివిధ విచిత్ర అనంత ఆశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయ ఆనంద నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ జాజ్వల్య కిరీట మకుట చూడా వతంస మకర కుండల గ్రైవేయ హార కేయూర కటక శ్రీవత్స కౌస్తభ ముక్తా దామోదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాజ్య పరిమిత దివ్యభూషణ అని ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణముహూర్తः సుముహూర్తో అస్తు.
పుస్తకము బాసికము ఓపచన్ను గొప్పలివి పూజగుండలు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు దాపుగ పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువ స్వాహ అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో లాజహోమం హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వాం దేవసవిధప్రసువాం ఇమాన్ లాజారామిత్యభిగార్గ్యాం. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువ స్వాహ అతిథేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావీః. శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతేర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం. ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా. ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా. విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా స్వాహా. తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివి వదక్షురాదదగ్గ స్వాహా. తద్విప్రాసో విపన్యవోజాక్రవాగం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వాహా. అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావీః. శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం. ఓం యదస్య కర్మణోత్యరీరజం యత్వా అన్యోనమిహాకరం అగ్నగే స్వాహా. అగ్నగేన్నాదాగ స్వాహా. అగ్నగేన్నపదగే స్వాహా. ప్రజాపతగే స్వాహా. ఇంద్రాగ స్వాహా. విశ్వేభ్యో దేవేభ్య స్వాహా. సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమపుష్మై స్వాహా. అగ్నగే స్విష్టకృతే స్వాహా. వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా. యన్మ ఆత్మనో విందాభూదగ్నిస్తత్పునరాహార్చాతవేద విచర్షని స్వాహా.
पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनागमं चक्षुराधत्तमक्ष्यो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषसुन्दरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्राः सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधान विद्वाननष्टघृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवतविदप्रासाभिः आवाहित्येवताभ्यो नमः यदा स्मृतास्थानं प्रवेशगामि सतसि सन्मे भोगात् स्वाहा अक्षितमक्षित्यैजुहोमि अक्षितमसि मामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिमपनगा उत्तरतः परिधिमपनगा दक्षिणतः परिधिमपनगा पश्चिमतो विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो विष्णो सदनमसि प्राच्यां विष्णो सदनमसि सर्वानन्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिः प्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यायन्तामाप ओषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् त्रगाकुशं जमदग्नेः कस्य वश्कत्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगाकुशम् आपोहिष्टामयो भवस्तान ऊर्चेदधातनां महेरणाकचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते नः कुशदेरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वथाम् आपो जनगथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्युदन्तु मगादेव परिपूर्णं तदस्तु ते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां श्रीकृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని ఆ యజ్ఞపురుషుడికి పూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమణి ఆ గోదా పిరాట్టి యొక్క స్వప్న వృత్తాంత విశేషం. పన్నిద్దరు ఆల్వారులలో ప్రభవించినటువంటి వనితా శిరోమణి తులసి కాననంలో తులసి వనంలో అయోనిజగా స్వయం వ్యక్తగా వ్యక్తమై ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించాలి అని పరితపించినటువంటి ఆ గోదా పిరాట్టి యొక్క అద్భుతమైన స్వప్న వృత్తాంత విశేషమే వారణమాయిరం అని సంప్రదాయ విశేషం. ఈ వివాహ సందర్భంలో ఇవి ఇలాగ నిర్వహించడం దక్షిణ దేశ సంప్రదాయం. వైష్ణవ సంప్రదాయంలో ఇలాగ చేయటం జరుగుతోంది. ఇప్పుడు స్వామివారు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను నూతనమైన వధూమణులైనటువంటి ఆ శ్రీదేవికి భూదేవికి కూడా సమర్పణ చేయడం, వారు మరలా శ్రీవారికి సమర్పించడం ఒక భక్తులైన వారికి ఒక చక్కని దృశ్య మనోహరమైన దృశ్యం ఇది, ఆనందదాయకమైనటువంటిది. ఆ శ్రీశులు ఇరువురు కూడా ముగ్ధ మనోహర సౌందర్య స్వరూపులై తులసీమాలిక విభూషితులై ఆ పరమాత్మ యొక్క పరమపురుషుని యొక్క దివ్య సౌకుమార్య సౌందర్య అసోజ్వలమైన చైతన్యవంతమైన ఆ స్వరూపాన్ని ముగ్ధకోమల స్వరూపాన్ని మైమరచి దర్శించేటువంటి భక్తులు ఈ సన్నివేశంలో ఒక రసానుభూతిని పొందుతూ ఉన్నారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ గోవింద నామస్మరణ చేస్తూ భజన చేస్తూ గోవింద గోవింద అని ఆ కనులన్నీ కూడా ఆ కామితార్థపరదుడైన కళ్యాణ శ్రీనివాసునేందే నిలిపి జన్మని సార్థకం చేసుకుంటూ అమ్మలిద్దరితో కలిసిన ఆ అయ్యవారిని చూసి తరతరాలుగా మా తండ్రులు తాతలు ఈనాడు మా పిల్లలు కూడా నీ అనుగ్రహాన్ని పొందుతున్నారు, శ్రీవారికి సేవా కైంకర్యం చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నావయ్యా స్వామి, నీ దివ్య అనుగ్రహం అని భావిస్తుంటే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని చేస్తున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు. కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి
నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు